పరలోకములో కోటాను కోట్ల దూతల చేత రాత్రింబగళ్ళు పొగడబడుతున్న మా పరమ తండ్రి, ఈ దినాన్ని మీరు మాకిచ్చారు. మేము ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించి ఆత్మీయంగా ఎదిగేదానికి దినము డైలీ బ్రెడ్ చూస్తున్న వారిని కనికరించమని, ఈ దినము సామెతల గ్రంథము 8:21, ప్రావర్బ్స్ 8:21, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. Those that love me to inherit substance. मैं अपने प्रेमियों को परमार्थ का భాగీ కరు. గమనించండి, ప్రభును ప్రేమించాలి. ఎంతగా ప్రభువును మనం ప్రేమిస్తున్నాం? ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఒక గంట కాదు, ఒక మాసం కాదు, మనము జీవించినంత కాలం ప్రభువుని ప్రేమించాలి. మీరు మీ సొత్తు కాదండి, ఆయన విలువ పెట్టి కొన్నాడు. నన్ను ప్రేమించు వారిని ఏం చేస్తూ ఉంటాను? ఆస్తికర్తలుగా చేస్తా అంటారు. అంటే దరిద్రులుగా చేయను, ధనికులుగా చేస్తాను, సంపన్న స్థితిలో ఉంచుతాను అని అంటున్నాడు. అయితే ఆయన ప్రేమించి వారిని గొప్పవారిగా చేస్తాడు అని హెచ్చరిస్తున్నాడు. అవును, దేవుడు హెచ్చిస్తే ఎవరు ఆపగలరండి? దేవుడు తగ్గిస్తే ఎవరు హెచ్చించగలరండి? ఆదికాండములో 15వ అధ్యాయములో 14వ వచనములో ఇశ్రాయేలు 400 ఏండ్లు ఐగుప్తులో ఉన్నారు. చాలా శ్రమ పడ్డారు. శ్రమలు విపరీతమైపోయినాయి. ఏం చెయ్యాలో అర్థం కాలే. ఆ శ్రమల్లో దేవునికి మొరపెట్టారు, మూలిగారు. ఎవరికి దాసులేందరో ఆ జనము నేను తీర్పు తీరుస్తానన్నాడు దేవుడు. ఆ తరువాత వాళ్ళు ఏమయ్యారు? దేవుడు అద్భుత రీతిగా వారిని విడిపించాడు. విడిపించినప్పుడు జరిగిన సంఘటన ఏమిటంటే, తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. మిక్కిలి ఆస్తితో, సమృద్ధితో బయలుదేరుతారు. అయితే దేవుడు వారి శ్రమను చూశాడు, వారి బాధను చూశాడు, వాళ్ళ దుఃఖాన్ని చూశాడు. అయితే ఇప్పుడు ఏం చేశాడంట? వారిని మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చారు. దోచుకున్నారు ఐగుప్తును. దేవుడు ఆశ్చర్యరీతిగా వారిని కాచి కాపాడారు. అందరూ బలవంతం చేసి ఇచ్చారు. దేవుడు మనల్ని పైన ఉంచేవాడు, ఆస్తికర్తలుగా చేస్తా. భౌతికంగానేమి ఆత్మీయంగానేమి. చాలామంది ఏమనుకుంటారంటే, భౌతిక సంబంధమైనటువంటి వనరుల కొరకే ప్రాకులాడతారు, ఆత్మీయ వనరుల కొరకు ప్రాకులాడరు. భౌతిక సంబంధం అని గతించిపోతాయి. ఆత్మ సంబంధమైనటువంటి ధనం, ఈ ధనం ఎక్కడ ఉంటుందో పరలోకములో మీ కొరకు ధనము కూర్చుకోండి అన్నాడు.
పరలోకములో మనం ధనము కూర్చుకోవాలి. ఎలాగో దేవుని పని కొరకు అంతగా మనము ప్రయాసపడి ఖర్చు పెడతాము, దానికి ప్రతిఫలం ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాము. సోదరి సోదరుడా, ఆత్మీయ ఆస్తి భౌతికంగా ఇస్తాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి అన్నాడు. అయితే మొదట ఆయన కొరకు ప్రాకులాడితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆలకించే మా తండ్రి, వాగ్దానం చేశారయ్యా, ఏమిస్తే కర్తలుగా చేస్తాను. మేము ఎంతగా ప్రేమిస్తున్నాము, మమ్ముని మేము పరీక్షించుకుంటాం, చూపించండి. శ్రోతలను కూడా కనికరించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.